అసలే పాప కనిపించట్లేదన్న బాధలో ఆ తల్లిదండ్రులుంటే వాళ్ళ ఇంటికి వెళ్లి హల్చల్ చేశాడో జ్యోతిష్యుడు. తప్పిపోయిన జాహ్నవి వెంటనే తిరిగి రావాలంటే పూజలు చేయాలంటూ భయాందోళనకు గురి చేశాడు. కాకినాడ జిల్లా తునిలోని సిహెచ్ అగ్రహారంలో కనిపించకుండా పోయిన 2 ఏళ్ల జాహ్నవి కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. పెద్ద ఎత్తున అధికారులను రంగంలో దించిన డ్రోన్ల సాయంతో సెర్చింగ్ ముమ్మరం చేసిన పాప జాడ దొరకట్లేదు. 13 రోజులుగా పాప కనిపించకపోవడంతో అటు తల్లిదండ్రుల్లోనూ ఆందోళన ఎక్కువవుతోంది. తమ బిడ్డ ఏమైపోయిందో అన్న వాళ్ల బాధ గంట గంటకు రెట్టింపవుతోంది. ఇలాంటి టైంలో వాళ్ల ఇంటికి వెళ్లి ఓ జ్యోతిష్యుడు హల్చల్ చేశాడు. తాను తెలంగాణ రాష్ట్రం గద్వాల్ నుంచి వచ్చినట్లు పరిచయం చేసుకుని చిన్నారి జాహ్నవి తిరిగొస్తుందని, అందుకు పూజలు చేయాల్సి ఉందన్నాడు. రాత్రి 1 గంటలోపు పాప వస్తే వచ్చినట్లు, లేకపోతే కష్టమే అంటూ తల్లిదండ్రులను భయపెట్టాడు. వద్దన్న రాత్రంతా ఇంటి డాబాపైనే ఉన్నాడు. వెళ్లిపోమని నిలదీస్తే బెదిరింపులకు దిగాడని స్థానికులు చెప్తున్నారు. ఎలా వస్తుందో తెలుసు, ఎంత మంచి చేస్తున్నారంటే లేదు, ఇలా ఈ దారండ వచ్చేస్తుంది, లేదంటే ఈ దారండ వచ్చేస్తుంది, లేదంటే భూదేతలో ఉండిపోయింది, చచ్చిపోయింది. ఇప్పుడు నైట్కి 1 గంట నేను దానం చేస్తాను, లేదంటే చెట్టు. మొత్తంగా జాహ్నవి జాడ కోసం 13 రోజులుగా గాలిస్తూనే ఉన్నారు. కనిపెడుతుందనుకున్న పెంపుడు కుక్క కూడా చనిపోవడంతో కేసు ఇంకాస్త క్లిష్టంగా మారింది. పోలీసులు చేసిన రకరకాల ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయినా పాప కోసం బలగాలు శ్రమిస్తూనే ఉన్నాయి.